ఐంద్రీం జాగ్రదుదగ్రమూలపదవీం ఐరమ్మదావాహనం అంతస్తాంత్రికవామదక్షిణపద హ్రీంకారమజ్జాత్మికాం జ్యోతిర్మండలచాక్రికవ్యతికరాం ఓంకారఘంటార్భటీం వందే వస్యముఖీం మహాకవిసఖీం మంత్రాధిదేవీశ్వరీం సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యే స్థితం యోగారూఢం అతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్ష్యం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణం అర్కచ్ఛవీం ఛత్రీభూతఫణీంద్రమిందుధవలం లక్ష్మీ నృసింహం భజే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మంగళగిరి పరిసర ప్రాంత సిటీ కేబుల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఉగాది పండుగని జరుపుకుంటున్నాం. ఉగాది, యుగాది, సంవత్సరాది అనేటువంటి 3 పేర్లు మనకి ఈ పండక్కి కనబడుతూ ఉన్నాయి. సంవత్సర ఆది అంటే కొత్త సంవత్సరానికి మొట్టమొదటి రోజు కాబట్టి సంవత్సరాది అనేటువంటి పేరు మనకిక్కడ సార్థకంగా కనబడుతోంది. మరి ఉగాది, యుగాది అనే పేర్లు చూస్తే ఉగాది ఊ అంటే నక్షత్రాలు, గా అంటే గమనం, అంటే నక్షత్రాల యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని లెక్కించేటువంటి పండుగ కాబట్టి ఉగాది అనే పేరు వచ్చిందని మనం భావించవచ్చు. నక్షత్రాలని ఆధారంగా చేసుకొని కాలాన్ని లెక్కించడం అంటే ఏంటి? మనం మన పెళ్లి శుభలేఖలు కావచ్చు, గుడికి వెళ్తే సంకల్పం చెప్పేటప్పుడు కావచ్చు, ఒక మాట చెప్తూ ఉంటాం, స్వస్తి శ్రీ చాంద్రమానేన అని. వివాహ శుభలేఖే ఉందనుకోండి, స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆ రోజు నక్షత్రం ఏదో పునర్వసు నక్షత్రయుక్త, ఏదో కర్కాటక లగ్నం అన్నాం అనుకోండి. ఎందుకంటే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుల వారి యొక్క జననమైంది. అలా చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ నవమి పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నం అన్నాం అనుకోండి. చాంద్రమానేన ముందు తెలుసుకోవాలి. భారతదేశంలో ఉన్న అందరికీ ఈ రోజైనా ఉగాది పండుగ అంటే కాదు. చాంద్రమానాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారికి ఇది ఉగాది పండుగ. అయితే చాంద్రమానాన్ని అనుసరించేది మనకిక్కడ మన తెలుగు వాళ్ళం అనుసరిస్తాం.
తర్వాత కన్నడిగులు అనుసరిస్తారు, ఒరిస్సా, ఇలా కొన్ని ప్రాంతాలలో ఈ చాంద్రమానాన్ని అనుసరిస్తాం. అంటే చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని కాలాన్ని లెక్క వేయడం. మనందరికీ తెలిసిందే, చంద్రుడు ప్రతి 28 రోజులకి ఒకసారి ఒక నెల పూర్తవుతుంది చంద్రుడిది. పాడ్యమి, విదియ, తదియ, చవితి నుంచి పౌర్ణమి, మళ్ళా పాడ్యమి నుంచి అమావాస్య, నిన్న అమావాస్య, ఇవాళ పాడ్యమి. మొత్తం ఈ సైకిల్ కనుక చూస్తే మనకి 28 రోజులు ఉంటుంది. అలా కాకుండా సూర్యుడిని లెక్క వేశాం. సూర్యుడిని బట్టి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారటానికి 30 లేదా 31 రోజుల సమయాన్ని తీసుకుంటాడు. దాన్ని సౌరమానం అంటాం. తమిళనాడు వాళ్ళు సౌరమానాన్ని తీసుకుంటారు లెక్కలోకి. అందువస్తూనే వాళ్ళకి అమావాస్య అత్యంత మంచి రోజు వాళ్ళకి. సూర్యుడు ఒక రాశిలో 30 నుంచి 31 రోజులు ఉంటాడు కాబట్టి, ఉదాహరణకి సూర్యుడు మేష రాశిలోకి వస్తే దాన్ని మేష సంక్రమణం అంటాం. ఆ మేషమాసంతో కొత్త సంవత్సరం మొదలవుతుంది సౌరమానాన్ని లెక్క వేసేవారికి. కానీ చాంద్రమానాన్ని ఎవరైతే, అంటే చంద్రుడిని ఆధారంగా చేసుకొని పాడ్యం నుంచి పౌర్ణమి, మళ్ళా పాడ్యం నుంచి అమావాస్య, ఈ విభాగాన్ని ఆధారంగా ఎవరైతే అనుసరిస్తారో వారందరికీ ఇవాల్టి రోజునే ఉగాది. అయితే ఈ రెండు కాకుండా బారహస్పత్యమానం అని మరొకటి ఉంది. బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారటానికి సుమారుగా 12 నెలల కాలం తీసుకుంటాడు. అట్లా బారహస్పత్యమానం మనకి గుజరాత్ ఇలాంటి ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల వాళ్ళు అనుసరిస్తారు. రేపు మే నెలలో బృహస్పతి మిథున రాశిలోకి వస్తున్నాడు. అప్పటి నుంచి వాళ్ళ కొత్త సంవత్సరం మొదలవుతుంది, బారహస్పత్యమానం ప్రారంభమయ్యేది. అదే సౌరమానం వాళ్ళకైతే ఏప్రిల్ 14-15 తారీఖుల్లో సూర్యుడు మేషరాశిలోకి వస్తాడు. అక్కడి నుంచి వాళ్ళకి కొత్త సంవత్సరం మొదలవుతుంది సౌరమానం. ఇక్కడ భారతదేశంలో ఈ బారహస్పత్యమానాన్ని అనుసరించే వారికైనా సౌరమానాన్ని అనుసరించే వారికైనా అందరికీ కూడా పండుగలు మాత్రం మన చాంద్రమానం ప్రకారమే జరుగుతాయి. కృష్ణాష్టమి కావచ్చు, తర్వాత దేవీ నవరాత్రులు కావచ్చు, దీపావళి పండుగ కావచ్చు, వినాయక చవితి కావచ్చు, గురు పౌర్ణమి కావచ్చు, ఇలాంటి పండుగలు, శ్రీరామనవమి కావచ్చు, ఇలాంటి పండుగలన్నీ కూడా దేని ప్రకారం జరుగుతాయంటే చాంద్రమానం ప్రకారమే జరుగుతాయి. అందుచేత చాంద్రమానానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుచేత మనం ఆ చాంద్రమానాన్ని ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, మన తెలుగు రాష్ట్రాల్లోనూ, కన్నడ రాష్ట్రంలోనూ, మహారాష్ట్రలో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఈ చాంద్రమానాన్ని అనుసరించి ఇవాళ రోజున ఉగాది జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ నుంచి చైత్రమాసం మొదలైంది. ఎలా లెక్క వేస్తారంటే, దీనికి చైత్ర మాసం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, చైత్రమాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీనికి చైత్రమాసం అనే పేరు వచ్చింది. అదే వచ్చే నెల వైశాఖ మాసం, చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీన్ని వైశాఖ మాసం అన్నారు. ఆ తర్వాత చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి పౌర్ణమి రోజున జ్యేష్ఠమాసం. అంటే చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరు ఆ నెలకి ఉండటమే చాంద్రమానం. ఈ చాంద్రమానాన్ని అనుసరించే వారందరికీ ఇవాళే ఉగాది పండుగ. అట్లా ఉగాది అనే పేరు వచ్చింది. ఇంకా యుగాది అనే పేరు కనుక చూసినట్లయితే, యుగానికి ఆరంభం,
యుగానికి ఆరంభం అన్నప్పుడు మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని. ఈ 4 యుగాలలోనూ ఏ యుగము కూడా ఇవాల్టి రోజున ప్రారంభం కాలేదు. మరి యుగాది అని చెప్పడంలో ఉన్న రహస్యం ఏంటి? చూడండి, ఎవరైనా ఒక మహాపురుషుడు కనుక జన్మించినట్లయితే ఆయనది ఒక యుగం అంతరించింది అంటాం. ఎవరైనా గొప్పవాళ్ళు ఎవరైనా చనిపోతే ఒక కొత్త యుగం మొదలైంది ఆయన జన్మించడంతో అంటాం. కృష్ణుడు, రాముడు ఇట్లాంటి గొప్ప గొప్ప మహాపురుషులు. యుగాది అని ఎందుకు పేరు పెట్టారంటే ధర్మ పరివర్తన. ప్రతి మనిషిలోనూ ధర్మంగా మార్పు చెందాలి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ధార్మికంగా ఉన్నత స్థితిలోకి చేరుకోవాలి. రాబోయే సంవత్సరం ఇంకా ఉన్నత స్థితిలోకి చేరుకోవాలి. దీన్ని ఆధారంగా చేసుకునే యుగాది అనే పేరు పెట్టడం జరిగింది. భాగవతం పురాణంలో 12వ స్కందంలో 2వ అధ్యాయంలో కలియుగాన్ని వర్ణిస్తూ కలియుగం ప్రారంభమైన వెంటనే ధర్మానికి సంబంధించిన 4 పాదాలు సత్యం, శౌచ, దయ, తపస్సు. ఈ 4 కూడా ధర్మానికి 4 పాదాలుగా చెప్తారు. ఎప్పుడైతే కలియుగం మొదలైందో ఈ 4 పాదాలు మానవులు చేసేటువంటి పాపకర్మల ఆధారంగా ఆ 4 పాదాలు కనపడకుండా పోయినాయి అని భాగవత పురాణం 12వ స్కందంలో వ్యాస భగవానులు చెప్తారు. మరలా ఈ 4ంటిని, ఎందుకంటే మానవ జన్మ వచ్చినది ధర్మార్థ కామ మోక్షాలని సాధించడం కోసం, చతుర్విధ పురుషార్థాలని సిద్ధింపజేసుకోవడం కోసం. అవి సిద్ధింపజేసుకోవాలి అంటే శౌచము, దయ, తపస్సు, సత్యం ఇవి తప్పనిసరిగా ఉండాలి. వీటిని కొత్తగా ఇంతకుముందు లేకపోయినట్లయితే వాటిని మార్పు చేసుకుంటూ కొత్తగా ప్రారంభించటం అనే అర్థంలో యుగాది అనేటువంటి పదం వచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. చంద్రుడు మేషరాశిలో, మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రోజున మనకి సాయంత్రం నుంచి అశ్వని నక్షత్రం ఉంటుంది. సాధారణంగా ఉగాది రోజున చంద్రుడు మేషరాశిలోకి వస్తాడు. అశ్వని నక్షత్రం, మొట్టమొదటి నక్షత్రం అశ్వని నక్షత్రం ఉంటుంది. అందువలన కూడా ఉగాదిని చైత్రమాసంలో జరుపుతున్నట్లుగా మనం భావించవచ్చు. అయితే రామాయణ కాలంలో చూసినట్లయితే ఈ చైత్రమాసం 12వ నెలగా ఉండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాముడు అధ ద్వాదశ మాసే చైత్రమాసే అని వాల్మీకి మహర్షి రాశారు. అంటే 12వ నెలలో చైత్రమాసంలో నవమి తిథి రోజున కర్కాటక లగ్నంలో రాముడు జన్మించాడు. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా అని వర్ణిస్తారు. అంటే కుజుడు మకరంలో, రవి మేషంలో, శుక్రుడు మీనంలో, చంద్రుడు గురుడు కర్కాటకంలో, ఇట్లా 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా జన్మించినట్లుగా మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా ఉగాది, యుగాది, సంవత్సరాది ఇవన్నీ కూడా మనకి మన పండుగకి ఉన్నటువంటి ఈ పేర్లు ఎంతో సార్థకతంగా ఉన్నట్లుగా మనకి ఈనాడు తెలుస్తోంది. ఈ ఉగాది పండుగ రోజున మనం తప్పనిసరిగా
ఆచరించవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. నింబ కుసుమ భక్షణం, ధ్వజారోహణం, ప్రపాదానం, వసంత నవరాత్రారంభం, పంచాంగ శ్రవణం అని. ఇవాల్టి రోజున తప్పనిసరిగా మొట్టమొదటగా ఉదయం లేవగానే ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని ధ్వజారోహణం చేయాలి. అంటే ప్రతి ఇంటి మీద ఒక ధ్వజాన్ని ఎగురవేయాలి. ఈ ధ్వజాన్ని ఎగురవేయటంలో ఒక అంతరార్థం ఉంది. ధ్వజం కింద నుంచి పైకి ఎగురుతుంది. అదేవిధంగా నేను ఈ కొత్త సంవత్సరంలో ఆధ్యాత్మికంగా, ధ్యానపరంగా, అన్నిటి రంగాలలో నేను ఉన్నతిని సాధించాలి, నా యొక్క జీవన ప్రయాణం ఉన్నత దశలో ఉండాలి అనే దానికి సూచనగా ధ్వజారోహణం చేస్తాం. తర్వాత తైలాభ్యంగనం చేయాలి తప్పనిసరిగా ఉగాది పండుగ రోజున. ఎందుకంటే తైలే లక్ష్మీ జలే గంగా అని చెప్తారు శాస్త్రంలో. సంవత్సరంలో 2 సార్లు దీపావళి రోజున, ఇవాళ రోజున లక్ష్మీదేవి నువ్వుల నూనెలో నివసిస్తుందట. ఏ జలంలో అయినా సరే గంగా నివసిస్తుందట. కాబట్టి ఆ తిలలతో వచ్చినటువంటి నూనెని శిరస్సున పెట్టుకొని రాసుకొని అభ్యంగన స్నానం, తైలాభ్యంగన స్నానం చేయాలి. తర్వాత నూతన వస్త్రధారణం చేయాలి. ఆ తర్వాత నింబ కుసుమ భక్షణం. నింబ అంటే వేప, కుసుమ అంటే పువ్వు. వేప పువ్వును తినాలి. ఈ వేప పువ్వులో 6 రుచులు కలిసేటట్లుగా తీపి, వగరు, పులుపు, చేదు, కారం, ఉప్పు, ఆమ్లం, ఇట్లా 6 రుచులు కలిసేటట్లుగా. ఎందుకని ప్రకృతిలో ఉండేవి 6 రుచులే. ప్రకృతిలో సహజంగా ఉండేవి. అదేవిధంగా మన యొక్క శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. యోగా చేసే వాళ్ళకి తెలుస్తుంది. షట్చక్రాలు అంటాం. 6 ఎనర్జీ సెంటర్స్. మూలాధారం, స్వాధిష్టానం, అనాహతం, ఆ తర్వాత మణిపూరకం, విశుద్ధి, ఆజ్ఞాని. ఈ షట్చక్రాలు 6 రుచులను తెలియజేస్తాయి. అట్లా వీటిని సంతులనం చేయటం, బ్యాలెన్స్ చేయటం అనే ఒక ప్రక్రియ, యోగ ప్రక్రియకి సంబంధించినటువంటిది. 6 రుచులని కలిపి తింటామంటే 6ని చక్కగా. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన శరీరంలో ఈ షట్చక్రాలే కాకుండా పంచభూతాలు ఉంటాయి. అంటే పృథివీ, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. కాబట్టే మన శరీరాన్ని పాంచభౌతిక శరీరం అంటాం. చర్మం భూ సంబంధమైనది. చూడండి ఎంత మట్టి వస్తూ ఉంటుందో. లోపల వేడి ఉంటుంది. 98.5 డిగ్రీస్ ఉండాలి. అది పెరిగిందనుకోండి జ్వరం అంటాం. అంటే టెంపరేచరు సంతులనంగా ఉండాలి, బ్యాలెన్స్గా. అది అగ్ని. అంటే భూమి ఉంది, అగ్ని ఉంది. తర్వాత శరీరంలో నీరు 70% వాటరే ఉంది. తర్వాత వాయువు, మనం పీల్చేటువంటి గాలి. ఆకాశం, ఆకాశం అంటే శూన్యం, స్పేస్. లోపల బాడీలో స్పేస్ ఉంది కాబట్టి ఆహారాన్ని, వీటన్నింటినీ, మంచినీళ్ళు ఇవన్నీ తాగలుగుతున్నాం. కాబట్టి మన యొక్క శరీరం పాంచభౌతిక శరీరం. పంచభూతాలు అంటే ప్రకృతి. ఉగాది ప్రకృతి సంబంధమైనటువంటి పండుగ. కాబట్టి ప్రకృతిని ఆరాధిస్తూ ఈ 6 రుచులతో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తయారు చేసి కాలపురుషునికి నైవేద్యం చేయాలి. అహం కాలోస్మి అని చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు.
ఎవరయ్యా కాలస్వరూపుడు అంటే పరబ్రహ్మ. కాలమే ఆయన అయి ఉన్నవాడు. చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే కాలం మారింది, కాలంతో పాటు మనము మారాలి అంటారు. కాలం ఎప్పుడూ మారదు. మనం ఆ భ్రమలో ఉంటున్నాం అంతే. నిన్నెలా ఉందో కాలం ఇవాళ అలాగే ఉంటుంది, రేపు అలాగే ఉంటుంది. అంటే నిన్న సూర్యుడు ఉదయించాడు, ఇవాళ ఉదయిస్తాడు, రేపు ఉదయిస్తాడు. కాలం మారదు. ఋతువులు సంవత్సరానికి 6 ఋతువులు అలాగే ఉంటాయి. 2 అయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం అలాగే ఉంటాయి, మారవు అవి. 12 నెలలు అవి మారవు. రోజుకి 23 గంటల 56 నిమిషాల 30 ఎంతో సెకండ్లు ఉంది, 24 సెకండ్లు, అది మారదు. కాలం ఎప్పుడూ మారదు. మనం మారి ఏం చేస్తున్నాం అంటే కాలం మారింది అంటున్నాం. మారింది కాలం కాదు, మనం. అదో పెద్ద మాయ. కాబట్టి కాలాన్ని ఆరాధించటం, ప్రకృతిని ఆరాధించటం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం, ప్రకృతిని ప్రేమించటం అనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలని తనలో దాచుకున్న పండుగ మన యొక్క ఉగాది పండుగ. కాలపురుషునికి ఆ 6 రుచులతో, షడ్రుచులతో ఉన్నటువంటి ఆ ఉగాది ప్రసాదాన్ని నైవేద్యం చేసిన తర్వాత మనం ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అనే శ్లోకాన్ని చెప్తూ 3 సార్లు ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. 3 సార్లే ఎందుకు తీసుకోవాలి? ఒకసారి తీసుకోవచ్చు కదా, 5 సార్లు తీసుకోవచ్చు కదా. దేవాలయానికి వెళ్ళినా 3 సార్లు తీర్థం ఇస్తారు, 3 సార్లు తీర్థం తాగాలి. ఏదైనా శుభకార్యం అవి చేస్తూ ఉంటే 3 సార్లు ఆచమనంగా నీరు ఇస్తారు. 3 సార్లే ఎందుకు? మనకి 3 దేహాలు ఉంటాయి, స్థూల, సూక్ష్మ, కారణదేహాలని. ఈ పైన కనబడేటువంటి శరీరాన్ని స్థూల దేహం అంటాం. లోపల ఉండేటువంటి మన యొక్క మనస్సు, ఆత్మ, ఇవన్నీ కలిసింది ఏంటయ్యా అంటే సూక్ష్మదేహం. ఆ తర్వాత కారణదేహం ఉంటుంది. కారణదేహం అంటే కొత్తగా తయారయ్యే దేహం. అంటే ఈ జన్మలో మనం చేసేటువంటి పనులని ఆధారంగా చేసుకొని వచ్చే జన్మలో మనకు ఎటువంటి దేహం వస్తుందో ఆ దేహం తయారవుతూ ఉంటుంది. దాన్ని కారణదేహం అంటాం. ఈ 3 కూడా పవిత్రమవ్వాలి, స్వచ్ఛంగా ఉండాలి అనే భావనతోటే ప్రసాదమైన, తీర్థమైన, సంకల్పం చెప్పేటప్పుడు ఆచమనమైన ఇవన్నీ కూడా మనం 3 సార్లు చేస్తాం. కాబట్టి ఆ మంత్రాన్ని చెప్తూ 3 సార్లు ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఎందుకు ఆ శ్లోకాన్ని చెప్తూ తీసుకోవాలంటే ఎంత చక్కనైనటువంటి అర్థం ఉందో చూడండి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం. సర్వ అరిష్ట వినాశాయ. ఈ కొత్త సంవత్సరంలో ఏమైనా సరే అరిష్టములు వస్తున్నట్లయితే అవన్నీ పోవాలి. అన్ని రకాల సంపదలు అంటే కేవలం ధనం అనే అర్థంలో తీసుకోకూడదు. సంతోషం, ఆనందం అన్నీ సంపదలే. విద్య, వినయం, మన యొక్క ప్రజ్ఞ. అందులో చూడండి భగవద్గీతలో కృష్ణుడు విద్యా వినయ సంపన్నే అంటాడు. అంటే నిజమైన సంపద ఏదయ్యా అంటే విద్య, వినయం, అందరికీ మంచి జరగాలని కోరుకోవటం, ఇవి నిజమైన సంపదలు. అటువంటి సంపదలు ఈ సంవత్సరం అంతా ఉండాలి. నా దేహం వజ్రతుల్యమై రోగరహితమై ఉండాలి అని భావన చేస్తూ ఆ నింబ కుసుమ భక్షణాన్ని, ఆ వేప పువ్వు ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం పంచాంగ శ్రవణం. ఉగాది పండుగ రోజున ఆచరించాల్సిన మరొక ముఖ్యమైన కార్యక్రమం పంచాంగము.
పంచ ప్లస్ అంగము పంచాంగము. పంచ అంటే 5, అంగములు అంటే అవయవములు. 5 అవయవములు కలిగి ఉన్నటువంటి దానిని ఏమంటామంటే పంచాంగము అంటాం. ఏంటి ఆ 5? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇలా 5 భాగాలు ఉండేటువంటి గ్రంథానికి పంచాంగం అని పేరు. తిథి అందరికీ తెలిసిందే, చాలామంది తెలుస్తుంది. ఇవాళ దశమి, లేకపోతే ఇవాళ పాడ్యమి, రేపు విధియ, లేకపోతే పంచమి, ఇలా చెప్తూ ఉంటాం. వారం ప్రతిరోజు తెలిసేది, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఇట్లా. నక్షత్రము తెలిసేది, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఇట్లా. చాలామందికి తెలియంది ఏంటయ్యా అంటే యోగము, కరణము. నిజానికి ఇవి అత్యంత ముఖ్యమైనవి. యోగమును, కరణం, ఈ రెండు కూడా. నక్షత్రాల్లాగానే కరణాలు 27 ఉంటాయి. తిథిని 2 భాగాలు చేస్తే యోగం వస్తుంది. పూర్వకాలంలో ఏదైనా ఒక మంచి పని చేయటానికి, వివాహం కావచ్చు, ఉపనయనం కావచ్చు, ఏవైనా కానివ్వండి, గృహప్రవేశం కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 ఒక మంచి సమయాన్ని చూసి పెట్టేవారు, ముహూర్తం. ఇప్పుడు తిథి, వారం, నక్షత్రం పట్టించుకుంటున్నాం, కానీ యోగ కరణాలని చాలామంది పట్టించుకోవట్లేదు. ఎందుకు ఈ 5 పట్టించుకోవాలి అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ, పంచాంగం ఏతత్ ఫలం, దశమే ఫలం. అంటే పంచాంగంలో ఉన్న ఈ 5టికి 5 ప్రయోజనాలు ఉన్నాయి. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి తెలుసుకోవటం చేత శ్రియం అంటే సంపద. ఇందా చెప్పిన సంపద అంటే మనం చూసేటువంటి కరెన్సీ, నోట్లో బంగారం, ఇది కాదు సంపద. ఏదైతే మన యొక్క అనుభవంలోకి వస్తుందో దాన్ని సంపద లేదా ఐశ్వర్యం అనాలి. ఒకళ్ళ దగ్గర కోటాను కోట్ల డబ్బులు ఉంది, శరీరం నిండా రోగాలు ఉన్నాయి, దేన్ని తినలేరు, తాగలేరు, చేయలేరు. ఏంటి అంత సంపద ఉండి ప్రయోజనం కాదు. ఆ సంపద అనుభవంలోకి వస్తే అది ఐశ్వర్యం, అది సంపద. కాబట్టి ఇక్కడ అట్లాంటి సంపద అంటే ఆ మంచి, ఆ ప్రజ్ఞ, ఆ విజ్ఞానం, ఆ విద్య తన అనుభవంలోకి రావటం, అది శ్రియం. అంటే ఒక మంచి తిథిలో వివాహం చేశారనుకోండి, ఆ దంపతులు ఇద్దరికి బాగా డబ్బు కలిసి వస్తే అది సంపద కాదు. జీవితాంతం వాళ్ళు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చక్కగా సంసారం చేస్తూ పిల్లా పాపలతోటి సుఖంగా చక్కగా ఉంటే అది సంపద. ఒకళ్ళకి నెలకి 10,000 వచ్చినా చాలా సుఖంగా ఉంటారు, కొంతమందికి 50,000 వచ్చినా సుఖంగా ఉంటారు, కొంతమందికి 1,00,00,000 రూపాయలు వచ్చినా సుఖం ఉండదు. కాబట్టి ఇక్కడ శ్రియం అనే పదాన్ని అలా అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్క తిథి రోజున ఒక్కొక్క కారణం ఏంటి అంటే, తిథిని గురించి మనం లోతుగా గనక ఆలోచిస్తే కాలానికి సంబంధించినటువంటి ఒక మనోభావ స్థితిని తిథి అంటాం. అంటే కాలం మారుతున్నప్పుడల్లా మన యొక్క మానసిక స్వభావంలో మార్పు వస్తుంది. ఉదాహరణకి ఇవాళ ఉన్న మనస్తత్వం రేపు ఉండదు, రేపున్న మనస్తత్వం ఎల్లుండి ఉండదు, ఒక్కోసారి ఉదయం ఉన్న మానసిక స్థితే సాయంత్రానికి ఉండదు.
ఇవాళ ఉదయం చాలా గొప్పగా నేను ఒక మంచి సంకల్పం తీసుకుంటాడు ఒక వ్యక్తి. నేను ఇవాళ నుంచి చాలా మారిపోవాలి, అసలు రేపటి నుంచి నేను ఉదయం పొద్దున్న 5 అలా లేవాలి, చక్కగా నా కాలకృత్యాలు తీర్చుకోవాలి, కాసేపు పూజ చేసుకోవాలి, వెంటనే ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను టైం మేనేజ్మెంట్ చేయాల్సిందే అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఒక 2-3 రోజులు చేస్తే మళ్ళా అది జారిపోతుంది. కారణం ఏంటి అంటే చంద్రుని యొక్క గమనం. చంద్రుడు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. చంద్రుడు సూర్యుడి నుండి జరిగే దూరాన్ని బేస్ చేసుకునే తిథులు ఏర్పడతాయి. ఇప్పుడు నిన్న అమావాస్య ఉందనుకోండి, చంద్రుడు సూర్యుడు ఒకే డిగ్రీ దగ్గర ఉంటారు అమావాస్య రోజు. ఆ సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడు గనక దూరం జరుగుతూ ఉంటే దాన్ని బట్టి తిథులు ఏర్పడతాయి. సరిగ్గా పౌర్ణమి రోజున సూర్యుడి నుంచి చంద్రుడు 180 డిగ్రీస్లో ఉంటాడు. అమావాస్యకు వచ్చేటప్పటికి ఇద్దరు 0 డిగ్రీస్లో ఉంటారు. అంటే చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి 360 డిగ్రీస్ జరిగే సమయంలో మనకి ఈ 30 తిథులు ఏర్పడుతున్నాయి. ఆ జరిగే దూరాన్ని బట్టి మానసికంగా మార్పులు వస్తూ ఉంటాయి మనలో. అంతేగాని ఒక తిథి మంచిది, ఒక తిథి చెడ్డది అట్లా ఉండవు. ఎందుకు ఆ తిథిలో ఈ పనులు చెయ్యవద్దు, చెయ్యకూడదని చెప్పారంటే ఆ సమయంలో మనం మన యొక్క మానసిక స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి వద్దన్నారు. అంతేగాని అదేదో ఒక పెద్ద చెడు తిథి, భూతం లాంటి తిథి అని కాదు. అంటే వ్యక్తికి అంతరంగము అంటాం, మనస్సుని అంతరంగము అంటారు. అంటే మనస్సు ఒకటే కాదండి, అంతరంగంలో ఒక స్థితి మనస్సు, మొదటి స్థితి. రెండవ స్థితి బుద్ధి, మూడవ స్థితి చిత్తం, నాలుగవ స్థితి అహంకారం. ఈ మానసిక స్థాయిలో తీసుకునే నిర్ణయాలు తప్పవచ్చు ఆ తిథి రోజున. కాబట్టి ఆ తిథిలో ఈ పనులు చేయొద్దు, ఈ పనులు చేయండి అని చెప్తారు. ఏదో అష్టమి తిథి ఉందనుకోండి, ప్రయాణాలు చేయవద్దు, వేరే పనులు చేయొచ్చు, ఒక ఆపరేషన్ చేయించుకోవడం, లేకపోతే ఇంకోటో వివాహం అలాంటివి చేసుకోవచ్చు. ఎందుకు అష్టమి తిథిలో ప్రయాణం చేయవద్దన్నారంటే ఆ సమయంలో చంద్రుని యొక్క ప్రభావం చేత మనస్సు సరైన నిర్ణయం తీసుకోలేక ఏ పని మీద అయితే ఆ ప్రయాణం పెట్టి వెళ్తున్నామో ఆ పని చెడిపోవచ్చు లేదా పూర్తి కాకపోవచ్చు అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎవరికది అంటే ఈ మానసిక స్థాయిలో ఉన్నవారికి. రెండో స్థితి ఉంది, బుద్ధి స్థాయి మనస్సుకి. అంటే మానసిక స్థాయి నుంచి మనస్సు బుద్ధి స్థాయికి ఎదగాలి, ఆ తర్వాత చిత్త స్థాయికి ఎదగాలి, ఆ తర్వాత అహంకార స్థాయికి ఎదగాలి. ఉదాహరణకి అంటే ఇది అర్థం ఏంటంటే చెప్పాలంటే మానసిక స్థాయిలో ఎలా ఉంటుందంటే ఏదో నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనుకుందాం. బయటకు వెళ్ళగానే ఒక మంచి ఐస్ క్రీమ్ పార్లర్ కనబడగానే వెంటనే మనస్సు తిను అని ప్రోత్సహిస్తుంది. లోపల నుంచి బుద్ధి చెప్తూ ఉంటుంది, బాగా జలుబు చేస్తుంది, జాగ్రత్త, తిన్నామంటే పెరుగుతుంది, లేదా ఒక్కసారిగా డయాబెటీస్ పెరుగుతుంది, జాగ్రత్త, తినద్దు అని. బుద్ధి మాట వినకుండా మనసుకు లొంగిపోయి తినేశాను అనుకోండి, ఎవరు అనుభవించాలి? అది నేనే అనుభవించాలి. అంటే ఒక స్థితిలో ఈ మానసిక స్థాయిలో తీసుకునే నిర్ణయం తప్పు కావచ్చు కాబట్టి ఆ తిథిలో ఈ పనులు చెయ్యొద్దు, ఈ పనులు చెయ్యండి అని చెప్పారు. అంతేకాని చెడు తిథిను మంచి తిథి అని కాదు అక్కడ. అదే బుద్ధి స్థాయిలో ఉన్నాడు అంటే బుద్ధిగా చక్కగా ఈ మనస్సు ప్రభావానికి లొంగకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఎంత ప్రభావం చేయాలని చూసినా లొంగిపోకుండా తన బుద్ధి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాడు. అట్లా అన్నప్పుడు ఏ తిథిలో తీసుకున్నా ఒకటే అటువంటి వారు. దీనికన్నా చిత్తస్థాయి ఉంటుంది మూడవది. చిత్తము అంటే పాతకాలం సినిమాలు చూడండి, పాత సినిమాలలో మనకి ఒక రాజు దగ్గర సేవకులు ఉంటే రాజు ఏదైనా చెప్పగానే చిత్తం అంటూ ఉంటారు. అంటే ఐ యాక్సెప్టెడ్ అని.
ఇది చిత్తస్థాయి. చిత్తస్థాయిలో ఎలా ఉండాలి అంటే, ఉదాహరణకి ఏదో నేను ఒక కొత్త కారు కొన్నాను అనుకోండి. ఆ కారు కొనేటప్పుడే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఎండలో పార్క్ చేయాల్సి రావచ్చు, లేదా వర్షంలో పార్క్ చేయాల్సి రావచ్చు, లేదా ఎక్కడన్నా పార్క్ చేస్తే పక్కన వెళ్ళేటువంటి కారు వాడో ఇంకోటి ఏదన్నా ఒక పొరపాటున రాసుకుని గీత పెట్టి వెళ్ళిపోవచ్చు నాకు తెలియకుండా. ఇవన్నీ జరుగుతాయి, సహజం అది. లేదా ఎక్కడో పార్క్ చేసే పిల్లలు ఇట్లా వెళ్తూ ఒక గీత గీశారు, అవన్నీ సహజంగా జరిగేవి. ఈ యాక్సెప్టెన్స్ నా దగ్గర ఉందనుకోండి, అది జరిగిన రోజున అది బాధగా అంటే ఒక సఫరింగ్గా పరిణమించకుండా ఉంటుంది. జీవితం కూడా అంతే. ఏదైనా సరే సాధారణంగా మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, సుఖాన్ని సంతోషాన్ని స్వీకరించినంత గొప్పగా దుఃఖాన్ని కష్టాన్ని స్వీకరించలేం. ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు ఆ దుఃఖం వలనో కష్టం వలనో వచ్చేటువంటి ఛాలెంజ్ని, సవాల్ని ఒక ఆపర్చునిటీగా, అవకాశంగా మార్చుకోగలుగుతాం. దాన్ని తెలియజేస్తుంది జ్యోతిష్యం. అంతేగాని ఏదో గొప్పగా నువ్వు గొప్ప మహారాజు అయిపోతావు, ఇంకేముంది నువ్వు ఈ పని చేస్తే నీవు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చేస్తాయి, ఇలా అలా అని చెప్తే అది కాదు, సరైనది కాదు. జ్యోతిష్యంలో జ్యోతి అంటే వెలుగు అని అర్థం. రాత్రిపూట చిమ్మ చీకటిలో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనకి ఒక ముళ్ళు గుచ్చుకోవచ్చు, లేకపోతే గుంటలో పడవచ్చు, ఏదైనా జరగచ్చు. అదే మన చేతిలో టార్చ్ లైట్ ఉంది, ఆ టార్చ్ లైట్ వేసుకుని చూసుకుని వెళ్తూ ఉంటే 4 ముళ్ళు గుచ్చుకునేది ఒకటి గుచ్చుకోవచ్చు, 2 గుంటలో పడితే 1 గుంటలో పడవచ్చు. అట్లాంటి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది అంతే జ్యోతిష్యం. ఎలా వెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకోగలుగుతాం. లక్ష్యాన్ని చేరుకోవటానికి చేసే ప్రయత్నము, కృషి అంతా మనం చేయాల్సిందే. ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తిదైనా అంతే. వారం కూడా చూడండి, వారం ఒక్కొక్క రోజు వారాదాయుష్యవర్ధనం. వారాన్ని తెలుసుకోవడం చేత ఆయుష్ పెరుగుతుందట. ఎట్లా పెరుగుతుంది ఆయుష్? ఉదాహరణకి మంగళవారం ఉందనుకోండి, మంగళవారం మామూలు అగ్రెసివ్గా ఉండేవాడు ఇంకా అగ్రెసివ్గా ఉంటాడు. కామ్గా ఉండేవాళ్ళు కొద్దో గొప్ప కాస్తన్న, ఎప్పుడు చికాకు పడిన వాళ్ళు కూడా కాస్త చికాకు పడటము, విసుక్కోవటము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆయుష్ అంటే ఊపిరి. ఎప్పుడైతే మన కోపంలో ఉంటామో, మన సోమవారం భావోద్వేగాలు ఎక్కువ ఉండొచ్చు, శుక్రవారం కాస్త ఆనందం ఎక్కువగా ఉండొచ్చు, బుధవారం బుద్ధి చక్కగా పనిచేసింది అని చెప్పిన బుద్ధి, శనివారం చిత్తం యాక్సెప్టెన్స్ వచ్చేటట్టుగా మన మానసిక స్థితిని మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, కోపం వచ్చినప్పుడు చూడండి, నిమిషానికి 16-18 శ్వాసలు తీసుకోవాల్సిన వాడు 30-40 శ్వాసలో తీసుకుంటాడు. అంటే వాడి యొక్క ఆయుష్ను వాడే తగ్గించుకుంటున్నాడు. నిమిషానికి ఆరోగ్యవంతుడైన మానవుడు 16 శ్వాసలు తీసుకోవాలి. అన్నే తీసుకుంటే ఆయుష్ మిగులుతుంది. ఆయుష్ను ఎక్కువ ఖర్చు చేసేసుకుంటాం. అంటే ఇవాళ మంగళవారం కాస్త అగ్రెసివ్నెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చాలా ప్రశాంతంగా ఉండాలి, చిన్న చిన్న విషయాలకు చికాకు పడకూడదు, ఇలా మంగళవారం పూట అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగడం ఉన్న ఆయుష్ని కాపాడుకుంటున్నాం అంతే, ఆయుష్ పెరగడం అని కాదు అక్కడ అర్థం. ఆ తర్వాత యోగాద్రోగ నివారణం. పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యులు, ఎవరైనా ఒక ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడంటే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యునికి జ్యోతిష్యం కూడా తెలిసి ఉండేది. ఒక జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం ఏ సమయంలో ఏ రోజు వచ్చిందో ఆ రోజు ఆ యోగం ఏంటో చూసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇచ్చేవారు. జ్వరానికి, ఒక వ్యక్తికి వచ్చిన జ్వరానికి ఒక మెడిసిన్ అయితే ఇంకో వ్యక్తికి వచ్చిన జ్వరానికి ఇంకో మెడిసిన్ ఇచ్చేవారు. ఎందుకంటే ఆ యోగాన్ని బేస్ చేసుకుని ఆ జ్వరం ఎన్నాళ్ళు ఉంటుంది, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, లేకపోతే సన్నిపాత జ్వరమా, విషజ్వరమా, ఇలా డిసైడ్ చేసి ఆ యోగాన్ని బట్టి వైద్యం చేసేవారు. కాబట్టి తిథి, అలాగే కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణాన్ని తెలుసుకోవటం చేత కార్యము, పని సక్రమంగా అవుతుంది. కరణము అంటేనే చేసేది. అంటే మంచి కరణం ఉన్న రోజున మనం చేయదలుచుకున్న పని మనం చేసేటప్పుడు అది 100% సఫలమయ్యేట్టుగా చేసేది కరణం.
కాబట్టి పంచాంగాన్ని అందుకు తెలుసుకోవాలి. వారం, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. అంటే ఇవాళ ఉదాహరణకి ఏదో ఒక షష్ఠీ తిథి ఉందనుకోండి, ఈ రోజున మానసిక స్థితి కొంత ఇంబ్యాలెన్స్గా ఉండొచ్చు షష్ఠీ తిథి రోజున. కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యమైనవి చేయకూడదు, కాబట్టి ఆ రోజు చేయకండి అని చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైతే, అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఫోకస్ లైటు నా ఎదురుగా ఉందనుకోండి, ఇప్పుడు నా కళ్ళ మీద డైరెక్ట్గా పడుతుంది అనుకోండి, ఇప్పుడు నేను చూడలేను. ఆ ఫోకస్ లైట్ కొంచెం ఇలా ఒక 10 డిగ్రీల యాంగిల్ ఇటు జరిగిందనుకోండి, కొంత చూడగలుగుతాను. ఇంకా జరిగిందనుకోండి, ఇంకొంచెం బాగా చూడగలుగుతా. పూర్తిగా నాకు ఇటువైపుకి వచ్చేసింది అనుకోండి, ఇంకా స్పష్టంగా చూడగలుగుతా ఎదుటి యొక్క దృశ్యాన్ని. పూర్తిగా నా వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి ఆ ఫోకస్ లైట్, వెనక నుంచి ఆ ఫోకస్ లైట్ నాకు ఎదురుగా పడుతోంది కాబట్టి ఎదురుగా ఉన్న వస్తువు ఏదో నాకు స్పష్టంగా కనబడుతుంది. అది పౌర్ణమి. అంటే సూర్యుడు నా ఎదురు అనుకుంటే, సూర్యుడి నుంచి వెనక్కి చంద్రుడు 180 డిగ్రీలు జరిగాడు కాబట్టి స్పష్టంగా కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆ చంద్రుని యొక్క గమనం అలా ఉంటుందో అప్పుడు ఆ తిథి యొక్క ప్రభావం చేత చేసేటువంటి, అంటే చంద్రుడికి అనుగుణంగా, అందుకోసమే అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి వాళ్ళు వింతగా ప్రవర్తించడానికి కారణం కూడా అదే. వాళ్ళకి మైండ్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వింతగా ప్రవర్తిస్తారు. మనం కొంత కాన్షియస్నెస్లో మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి మన ప్రవర్తనలో కొద్దిగా తేడా కనబడుతుంది. మరి ఎక్కువ కనబడబడినా ఇంకొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉండటమో, ఎక్కువ ఆనందంగా ఉండటమో, రోజు కన్నా ఎక్కువ ఆనందంగా ఉండొచ్చు. ఒకరోజు అనవసరంగా కారణరహితంగా అకారణంగా ఏదో తెలియని దుఃఖమో బాధో పీడిస్తూ ఉంటుంది. అదేంటో చెప్పలేం బయటికి. ఇలా ఇన్ని రకాల మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయంటే, భావోద్వేగాలు ఎందుకు వస్తాయంటే ఆ చంద్రుని యొక్క గమనం చేతే వస్తాయి. కాబట్టి మన పెద్దలు ఆ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే వాటిని ఏర్పాటు చేసి, ఏ రోజున ఆ కాంతి పడుతూ ఉంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం వల్ల మనం ఎంత చక్కగా ఆ పనిని చేయగలుగుతాం అని చెప్పి, ఏ తిథి రోజున ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని అంత చక్కగా మనకి చెప్పడం జరిగింది పంచాంగంలో. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి పంచాంగాన్ని శ్రవణం చేయటమే పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరం గనక చూసినట్లయితే, ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం, 39వ సంవత్సరం మనకున్న 60 సంవత్సరాలలో. విశ్వ అంటే విశ్వం, ఈ యూనివర్స్ మొత్తం. వసు అంటే సంపద, అంటే ప్రపంచం మొత్తాన్ని, ఈ విశ్వం మొత్తాన్ని సంపదగా కలిగినవాడు విశ్వావసు. ప్రపంచం మొత్తం సంపదగా కలిగినవాడంటే మొత్తం కూడా భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ అని అర్థం. శివుడు, కృష్ణుడు, విష్ణువు వీరందరూ ప్రతినిత్యం ధ్యానంలో ఎవరి గురించి అయితే ధ్యానం చేస్తుంటారో, విరాట్ పురుషుడు, పరబ్రహ్మతత్వం, పరమాత్మతత్వం, ఆ పరమాత్మే విశ్వమంతా నిండి ఉన్నాడు. ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది, సర్వం కల్విదం బ్రహ్మ. అంటే అందరిలో ఉన్నది బ్రహ్మభావనే, అదే ప్రాణశక్తి. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే. నాలో అయినా, వింటున్న మీలో అయినా, చూస్తున్న మీలో అయినా, వేరే ఎవరిలో అయినా, జంతువులలో అయినా, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తే భగవంతుడు. ప్రాణోహి ఈశాన భగవానః అంటుంది యోగోపనిషత్. అంటే ప్రాణమే, మనలో ఉండే ప్రాణశక్తే భగవంతుడు. ఈ ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది అంటే మంత్రపుష్పంలో అద్భుతంగా చెప్తారు. మనకి పూజంతా అయిపోయిన తర్వాత చివరిలో మంత్రపుష్పం చెప్తూ ఉంటాం.
పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అథో నిష్ఠావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ అని. అంటే మన యొక్క చిటికెన వేలుని సరిగ్గా మన నాభిస్థానం దగ్గర ఉంచుకుని ఈ బొటన వేలుని పైకి ఎంతవరకైతే ఇలా చాచితే వచ్చి ఆగుతుందో అక్కడ ప్రాణశక్తట ఎంత ఉంది అంటే నీవారసూకవత్తన్వి పీతాభా సత్యనూపమా. పసుపు పచ్చటి రంగులో నివ్వరి ధాన్యం యొక్క మొన. నివ్వరి ధాన్యం అంటే ఇప్పుడు మనం వాడేటువంటి మిల్లెట్స్ అనుకోండి. అంటే అదే చుట్టం చాలా చిన్నగా ఉంటుంది మిల్లెట్, తృణధాన్యం. దాని యొక్క కొన ఇంకెంత ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. అది ఎంతైతే ఉందో అంత ప్రాణశక్తి మన యొక్క ఈ హృదయం చాప్యధోముఖం, ఆ నాభిస్థానం నుంచి హృదయానికి పైగా ఉన్నదట. అక్కడ ప్రాణశక్తి ఉందట. ఆయనే భగవంతుడు. హనుమంతుడు హృదయాన్ని చీల్చి సీతారాములను చూపించాడని అంతరార్థంలో అదే అంతరార్థం. నిజంగా చీలిస్తే కనబడటం కాదు. అంతర్ముఖులమై మనం ధ్యాన సాధన చేస్తే అక్కడ ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడగలుగుతాం. అది విశ్వావసు. అంటే ఈ సంవత్సరం మనకి ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందాలి అనే అంశాన్ని సూచిస్తోంది. ఈ ఒక్క సంవత్సరమే కాదండి, మనకున్న సంవత్సరాల పేర్లు ఏవి తీసుకున్నా సరే చూడండి, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, అవి మొదట్లో వచ్చే పేర్లు. ప్రభవించడం అంటే పుట్టడం, విభవ అంటే కాంతి, అంటే అంటే ఈ సంవత్సరాల పేర్లు మనకేం తెలుస్తాయంటే మానసికంగా మనం పరివర్తన చెందడాన్ని సూచిస్తాయి. ఎట్లా ఎదగాలో తెలియజేస్తాయి. ఎదగకపోతే ఏం జరుగుతుందో కూడా తెలియజేస్తాయి కొన్ని పేర్లు. ఉదాహరణకి విభవ అన్నం అంటే కాంతి, ప్రమోదూత. ఎప్పుడైతే జన్మ తీసుకున్న తర్వాత దాన్ని సార్థక్యం చేసుకుంటూ చక్కగా జీవిస్తామో మన జీవితంలో కాంతి నిండుతుంది. అలా సార్థక్యం చేసుకోలేదనుకోండి, వికారమైన పనులు చేసేటువంటి లక్షణం ఉందనుకోండి, దాన్నే వికారి అన్నాం. అందరూ కాదు. ఇందాక ఎవరైతే మానసిక స్థాయిలో ఉంటారో వాళ్ళు రకరకాల వికారమైన పనులు చేస్తారు. వికారినామ సంవత్సరంలో ఏం జరిగింది? వికారినామ సంవత్సరం చివరిలో సరిగ్గా మార్చి నెలలో ఇంకొక 15 రోజుల్లో ఉగాది రాబోతుంది అనగా కరోనా వచ్చి శుభ్రంగా లాక్డౌన్ ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ సంవత్సరం ఏంటి? శార్వరి అంటే చీకటి. ఎవరైతే వికారమైన పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి చీకట్లే నిండుతాయి. అందరికీ కాదు. ఎవరైతే బుద్ధి స్థాయిలో, చిత్తస్థాయిలో, ఇందా నేను చెప్పినట్టు చిత్తస్థాయిలో ఉంటారో వాళ్ళకేం కాదు. ఈ మానసిక స్థాయిలో ఉన్న వాళ్ళకే ఈ ఇబ్బందులన్నీ కలిగేది. శార్వరి అంటే చీకటి. ఏం చేయాలో తెలియలేదు, ఎట్లా బయటపడతామో తెలియలేదు. రకరకాల మార్గాలను అన్వేషించారు. ఆ తర్వాత సంవత్సరం ప్లవ అంటే తేలటం, పైకి తేలటం. అంటే నెమ్మదిగా ఆ కరోనా కష్టాల నుంచి పైకి తేరుకున్నారు. తేరుకోవడం అయిపోయిన తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ వచ్చేది శుభకృత్. అంటే చక్కగా శుభాలు జరిగి మళ్ళా ఆ పాతవన్నీ మర్చిపోయి అభివృద్ధిలోకి రావటం. అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? శోభకృత్. జీవితం శోభాయమానం అయింది. ఎప్పుడైతే ఈ శోభాయమానం అయిందో కేవలం ఈ మానవ జన్మ వచ్చినది భౌతికమైన సుఖాలకు అనుభవించడానికే అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారి ఎడ క్రోధనామ సంవత్సరం. ప్రజల్లో వచ్చినటువంటి క్రోధం వలన ఎన్ని మార్పులు వచ్చాయో ఒక సంవత్సర కాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. అన్ని రకాలుగా, రాజకీయంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ రకంగా చూసినా సరే. ఇది విశ్వావసునామ సంవత్సరం. అంటే ప్రపంచంలో అందరినీ సమానంగా గౌరవించటం, అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఒకరే అని భావించటం, అలాంటి భావనతో ఉండాలి. మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాట మనకి ఎట్లా మాట్లాడాలో వేదం చెప్పింది. సత్యం బ్రూయాత్ న బ్రూయా సత్యం అప్రియం. సత్యాన్ని పలకాలట.
ఒకవేళ సత్యమైనా సరే ఎదుటివారికి కష్టం కలుగుతుంది అంటే మాట్లాడకూడదట. అంతే తప్పితే మాట్లాడి వాడికి కష్టం కలిగించకూడదు. లేదు మన తలకు మించినటువంటి మాట ఇవ్వటాలు అవన్నీ చేసిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఈ సంవత్సరంలో బీజం పడి అలాంటి వాళ్ళకి వచ్చే సంవత్సరం పేరేంటండి పరాభవం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా మనకి ఆ సంవత్సరం ఎట్లా జీవించాలో చెప్తున్నాయి మనకి ఆ పేర్లు. అలా జీవించిన వారికి ఎటువంటి ఇబ్బంది ఏమీ కలగదు. అంటే ఒక సింబాలిక్గా చెప్తున్నాం సంవత్సరాల పేర్లని. సంవత్సరాలు ఎలా పుట్టాయి అంటే పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మదేవుడు తన యొక్క కాంతి శరీరాన్ని 60 భాగాలు చేసి దక్షుడికి ఇచ్చాడు, వాళ్ళే ఈ 60 సంవత్సరాలు అని. ఎంత సింబాలిజం ఉన్నటువంటి కథ ఇది, ప్రతీకాత్మకంగా ఉన్న కథ. దేవతలు మనలాగా ఇలా ఈ మాంస దేహాలతోటి ఉండరు. ఎందుకంటే ఈ దేహాలకి షడూర్ములు ఉంటాయి. పుట్టటం, పెరగటం, కృషించటం, నశించటం, ఇలాంటి 6 రకాల మార్పులు ఉంటాయి మన శరీరానికి. దేవతల శరీరాలకి ఉండవు. వాళ్ళు కాంతి శరీరులు, అశరీరులు. కాంతే వాళ్ళ యొక్క శరీరం. ఇక్కడ బ్రహ్మదేవుడు తన కాంతి శరీరాన్ని 60 భాగాలు చేస్తే, ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టించాడని చెప్తారు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం, ఆయన సృష్టిలో ఉన్న మనం ఆ సంవత్సరంలో ఎట్లా ఉండాలో చెప్పడం కోసం ఈ 60 కాంతి సంవత్సరాలు, 60 పేర్లు ఇవన్నీ వచ్చాయి మనకి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో తప్పనిసరిగా మనం ఉండాల్సింది ఏంటయ్యా అంటే మాట జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే, భగవంతుని శక్తి ఒకటే, నేను దాన్ని అనుసరించాలి, అందరినీ సమానంగా గౌరవించాలి, నాలాగా ఎదుటివారిని భావించాలి అనేటువంటి ఒక విశాలమైన తత్వంతో ప్రజలందరూ గనక ఉన్నట్లయితే ఈ సంవత్సరం పేరును బట్టి ప్రపంచమే సంపదగా కలిగి ఉన్నటువంటి, విశ్వమే సంపదగా కలిగి ఉన్నటువంటి ఆ భగవంతుడు మనకి సకల సుఖాలను ఇస్తాడని చెప్పి మనకి ఈ విశ్వావసు అనేటువంటి పేరు మనకి తెలుస్తోంది. అయితే అందరికీ అలాగే ఉంటుందంటే కాదు. ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైతే ఈ మానవ జన్మ వచ్చింది ఒక ఆధ్యాత్మిక సాధనకి, ఒక ఆత్మోన్నతికి అని భావిస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలా లేని వారికి, అలా ఉండని వారికి లేదు, సరి అయినటువంటి ప్రవర్తన, సత్ప్రవర్తన. ఎందుకంటే మన ప్రవర్తనే మనకి తిరిగి వస్తుంది. మంచి ప్రవర్తన ఉంటే మంచి జరుగుతుంది, చెడు ప్రవర్తన ఉంటే చెడు జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా మానసికంగా ఎదగటం కోసం వచ్చేటువంటి సంవత్సరాలు ఇవన్నీ. ఈ విశ్వావసు అనే పేరు ఉండటం చేత కొన్ని ప్రాంతాలలో కొంతమందికి కొన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది. వర్షాలు పంటలకి ఎంతవరకు అవసరమో అంతవరకు పండి ఆహార కొరత లేకుండా ఉండేటువంటి లక్షణం ఈ సంవత్సరం మనకి కనబడుతోంది. ఆ తర్వాత ఈ సంవత్సరం మనకి మరీ ముఖ్యంగా ప్రత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ప్రత్తి కావచ్చు, స్పిన్నింగ్ కావచ్చు, యార్న్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఆ తర్వాత వస్త్ర పరిశ్రమలు కావచ్చు, వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది విశ్వావసు అనేటువంటి పేరు ఉండటం చేత. ఆ తర్వాత ఈ విశ్వావసు నామ సంవత్సరానికి 9 మంది నాయకులు, ఎలాగైతే ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే మంత్రులు, రాజు వీళ్ళందరూ ఉండాలో, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, అదే పూర్వకాలంలో అయితే రాజు, సేనాధిపతి, మంత్రి ఇలా అనేవాళ్ళం. అట్లా ఒక రాజ్యాన్ని నడపడానికి రాజు, మంత్రి అలా ఎలాగైతే ఉండాలో మనకుండేటువంటి నవగ్రహాలలో రాహువుని, కేతుని వదిలేస్తే మిగతా 7 గ్రహాలకి రవి, తర్వాత
చంద్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 7 గ్రహాలకి ఎవరు మంత్రి అయ్యారు, ఎవరు రాజయ్యారో ఆధారంగా చేసుకొని ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పేటువంటి దాన్ని నవనాయక ఫలితం అంటాం. ఇక్కడ ఉగాది పండుగ ఏ రోజైతే మొదలవుతుందో ఆ వారాధిపతి రాజు అవుతాడు. ఇక్కడ ఉగాది పండుగ మనకి ఈరోజు ఆదివారం రోజున మొదలైంది కాబట్టి ఆదివారానికి అధిపతి రవి కాబట్టి రవే రాజు. ఈ సంవత్సరానికి రవి గ్రహరాజు. గ్రహరాజే రాజు కూడా అయ్యాడు. అంటే ఉదాహరణకి మామూలుగా ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పరిపాలించాలనుకోండి, ఏదో ఆ రాష్ట్రంలో అనుకోని పరిస్థితులు వచ్చి రాష్ట్రపతి పరిపాలన విధించారు. అంటే రాష్ట్రపతే రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తున్నాడు, దేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూ. అదేవిధంగా గ్రహాలన్నింటినీ పరిపాలించేటువంటి రవే రాజు కూడా, రాజుగా అయి తన చేతుల్లోకి పరిపాలన తీసుకోవడం చేత కేంద్ర ప్రభుత్వంలోని వారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలోని వారు కావచ్చు, రవి ఆత్మబలాన్ని సూచిస్తాడు. అంటే చక్కని ఆత్మబలంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని చక్కనైనటువంటి పరిపాలన అందించే అవకాశం ఉంది. ప్రజలకి మంచి జరిగేటట్టుగా పరిపాలన ఉంటుంది. అయితే పాలకుల పరంగా బాగుంటే రవి రాజే అయ్యాడు, సేనాధిపతి కూడా రవే అయ్యాడు. ఈ సేనాధిపతి రవి ఇద్దరు రాజు, ఇద్దరు రవే కావటం చేత ప్రజల్లో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ప్రజలకంటే? ఈగో క్లాషెస్ వస్తాయి. అంటే నేనే గొప్ప, నన్ను మించిన వాడు లేడు, నేను చెప్పినట్టే అందరూ వినాలి, నేను చెప్పిందే చేయాలి అనే ధోరణిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పటి వరకు నేను చెప్పినట్టే జరుగుతోంది కదా, ఇంతవరకు ఎప్పుడు నేను చెప్పింది జరిగింది, నాకెవరు ఎదురు చెప్పలేదు, ఏంటి ఈ సంవత్సరంలో ఎదురు చెప్తున్నారు అనుకుంటారు. కాబట్టి అలాంటి ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాడిని పక్కన పెట్టి అన్నదమ్ముల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఎవరి మధ్య అయినా సరే అటువంటి ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని పక్కన పెట్టి జాగ్రత్తగా ఎటువంటి అరమరికలు లేకుండా ఉండాల్సిన పరిస్థితి మనకి, ప్రజలు అలా ఉండాలి అని చెప్పి రవి రాజు కావటం, రవి సేనాధిపతి కూడా కావటం చేత ఇటువంటి లక్షణం కనబడుతోంది. మంత్రి చంద్రుడు. రవి మేషరాశిలోకి ఏ రోజైతే ప్రవేశిస్తాడో ఆ వారాధిపతి మంత్రి అవుతాడు. రవి సోమవారం ప్రవేశిస్తుండటం చేత చంద్రుడు మంత్రి అయ్యాడు. ఇక్కడ మంత్రి చంద్రుడు, రాజు రవి ఇద్దరు కూడా మంచి స్నేహితులు. రవిచంద్రులు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ ఆప్త మిత్రులు, ప్రాణ స్నేహితుల్లాగా ఉంటారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణంలో ప్రజలకి మేలు చేసేటువంటి చక్కనైనటువంటి పరిపాలన అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం మధ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా చక్కనైనటువంటి పరిపాలన ఈ సంవత్సరం ఉంటుంది. అయితే మంత్రి చంద్రుడు కావటం చేత ప్రజలలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, భావోద్వేగాలు. ఆనందమైన ఒక భావోద్వేగమే, దుఃఖమైన ఒక భావోద్వేగమే. అలాంటి భావోద్వేగాలు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అంటాం మనం వాటిని, ప్రతి క్షణం మారిపోతుండే. అలాంటి భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశంగా కనబడుతోంది ఈ సంవత్సరం. ఇందా చెప్పినట్లుగానే సేనాధిపతి రవి కావటం చేత రక్షణ రంగం చాలా బలంగా తయారవుతుంది. రక్షణ వ్యవస్థ మీద ప్రజలకి, పాలకులకి గౌరవం పెరిగి రక్షణ వ్యవస్థని, సైన్యాన్ని చాలా చక్కగా వాళ్ళకి మంచి అవకాశాలు అవన్నీ కల్పించి వాళ్ళతోటి దేశ రక్షణ అదంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సస్యాధిపతి గురువు, అంటే పంటలకు అధిపతి గురువు కావటం చేత రవి కర్కాటక రాశిలోకి ఏ రోజైతే ప్రవేశిస్తాడో ఆ వారాధిపతి రాజు అవుతాడు. అంటే గురువు పంటలకు సంబంధించి ఒక మంచి గ్రహం. కాబట్టి ఈ సంవత్సరం పంటలు చాలా చాలా చక్కగా పండుతాయి. మరీ ముఖ్యంగా శనగలు,
ఎర్రటి పంటలు అంటే భూమి లోపల పండే పంటలు అంటే వేరుశనగ కావచ్చు, శనగలు కావచ్చు, దుంపలు, ఎటువంటివైనా సరే భూమి లోపల పండేటువంటి పంటలు వేరుశనక్కాయలు కావచ్చు చాలా చక్కగా పండుతాయి. మంచి లాభం వ్యవసాయదారులకు వస్తుంది. ఎర్రటి పంటలు, ఎర్రటి భూములు చక్కగా పండే అవకాశం ఈ సంవత్సరం చక్కగా కనబడుతోంది. ధాన్యాధిపతి కుజుడు కావటం చేత రవి ధనస్సు రాశిలోకి ఏ రోజైతే వస్తాడో ఆ అధిపతి ధాన్యాధిపతి అవుతాడు. రవి మంగళవారం పూట ధనస్సులోకి రావటం చేత ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ధాన్యాధిపతి కుజుడు కావటం చేత ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి సమయంలో అకాలమైనటువంటి వర్షాలు పడటం చేతో లేదు సరైన సమయంలో వర్షాలు పడకపోవటం చేతో కొంత ఇబ్బంది పడే అవకాశం, మరీ అంత ఇబ్బంది ఏం లేదు కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంత రైతులకి ఆందోళన కలిగే అవకాశమే కనబడుతుంది తప్పితే దానివలన పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు. అయితే ధాన్యాధిపతి కుజుడు కావటం చేత కొన్ని ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. చక్కనైనటువంటి మద్దతు ధర వస్తుంది. అంటే కుజుడు న్యాయానికి కూడా అధిపతి. అందుచేత రైతులు పడేటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, మద్దతు ధర ప్రతి రైతుకి కూడా లభించే అవకాశం ఈ సంవత్సరం చక్కగా ఉంది. ఆ తర్వాత అర్ఘాధిపతి అంటే ధరలను నియంత్రించేది కూడా సూర్యుడే. సూర్యుడు ధరలను నియంత్రించేటువంటి దానికి అధిపతి కావటం చేత అంటే రవి మిథున రాశిలోకి ఎప్పుడైతే వస్తాడో ఆ వారాధిపతి అర్ఘాధిపతి అవుతాడు. చాలా కఠినమైన నిర్ణయాలు ధరల విషయంలో ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు అంటే ధరలు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని గాడిలో పెట్టి ధరలు పెరగకుండా చక్కగా ఉండే అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది. దాని ద్వారా అంటే ప్రభుత్వం ధరల విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోవటం చేత నిత్యావసర వస్తువులు కావచ్చు ఏవైనా సరే వారి యొక్క ధరలు నియంత్రణలో ఉండి ద్రవ్యోల్బణం తగ్గి భారతదేశం యొక్క జీడిపి ఎక్కువగా పెరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఆ తర్వాత మేఘాధిపతి కూడా సూర్యుడే. ఇక్కడ ఇది మనం బాగా గమనించాల్సిన అంశం అండి. సేనాధిపతి, అర్ఘాధిపతి, రాజు, ఇప్పుడు మేఘాధిపతి, ఇన్ని వస్తువులకి ఇన్ని అధిపతులు రవి తన చేతిలోనే ఉంచుకున్నాడు. దాని అర్థం ఏంటి అంటే ఈ సంవత్సరం ప్రతి వ్యవస్థ ఏ వ్యవస్థలైతే నీరు కారిపోయినాయో ఇంతకాలం, ఏ వ్యవస్థలైతే అడుగున పడిపోయినాయో అటువంటి వ్యవస్థలన్నీ కూడా దారిలోకి వస్తాయి ఈ సంవత్సరం. కేవలం వ్యవస్థలే కాదు, ఏవైనా కంపెనీలు బాగా నష్టాల్లో ఉండొచ్చు, కొన్ని కంపెనీలు లేదా కొన్ని పరిశ్రమలు, కొంతమంది వ్యాపారస్తులు ఈ సంవత్సరం వాళ్ళకి టర్న్ అరౌండ్ అవ్వటానికి బీజం పడుతుంది రవి ఇన్ని వాటికి అధిపతి కావటం చేత. ఆ తర్వాత మేఘాధిపతి రవి కావటం చేత వర్షపాతం కొంత బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. అంటే వర్షం పడకూడని సమయాల్లో వర్షం పడటం, కావాల్సిన సమయాల్లో వర్షాలు కొంచెం పడకపోవటం, మరి ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం లేదా మూడో వారంలో విపరీతమైన గాలులు వీచి కొంత అరటి పంటకి మామిడి పంటకి నష్టాన్ని కలిగించే అవకాశం అయితే కనబడుతోంది. కొన్ని చోట్ల ఇప్పుడని కాదండి, మామూలుగా ఆషాఢ మాసం శ్రావణ మాసాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రసాధిపతి శని. రసాధిపతి అంటే ద్రవరూప వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అంటే నూనెలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇట్లా లిక్విడ్ రూపంలో ఉండే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే శని, రసాధిపతి. రవి తులారాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ వారాధిపతి రసాధిపతి అవుతాడు. శని రసాధిపతి కావటం చేత మరీ ముఖ్యంగా నూనె, చక్కెర, పానీయాల ధరలు అంటే లిక్విడ్గా ఉండే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది, విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ధరల నియంత్రణ చేసేటువంటి అవకాశం కూడా రవి రాజు కావడం చేత ప్రభుత్వం చేస్తుంది. నీరసాధిపతి బుధుడు. రవి
ఎప్పుడైతే మకర సంక్రమణలోకి ప్రవేశిస్తాడో ఆ వారాధిపతి నీరసాధిపతి అవుతాడు. కాబట్టి ఇక్కడ నీరసాధిపతి బుధుడు. ఈ బుధుడు నీరసాధిపతి అంటే జలానికి అధిపతి అని. నీరసాధిపతి బుధుడు కావటం చేత బుధుడు వ్యాపారాన్ని, పెట్టుబడిని సూచిస్తాడు. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా జల ప్రాజెక్టుల మీద ఎక్కువ వ్యయం చేయవచ్చు. అనుకున్న దానికన్నా కొంత వ్యయం ఎక్కువ కావచ్చు. అయినప్పటికీ కూడా ఆ నీటి ప్రాజెక్టులని, నీటి పారుదలని వాటన్నిటిని సక్రమంగా నిర్వహిస్తారు. తరువాత నీటిని మనం నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంవత్సరం మనకి సూచిస్తుంది. ఆ తర్వాత వర్షలగ్న, జగల్లగ్నాలని గనక మనం పరిశీలించినట్లయితే ఈ వర్షలగ్నము అంటే ఈ సంవత్సరం ఎప్పుడు మొదలైంది అనే దాన్ని కనుక చూసినట్లయితే మనకి ఈ సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం నిన్న సాయంత్రం 5:05 పూర్తయింది. 5:06 నుంచి మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలైంది. అలా మొదలైనప్పుడు ఉన్న లగ్నం సింహలగ్నం. సింహలగ్నానికి అధిపతి రవే. అంటే ఎన్ని రకాలుగా చూసినా ఈ సంవత్సరం రవి పూర్తి ఆధిపత్యాన్ని వహించటం అనేటువంటిది కొన్ని విషయాలకి చాలా చాలా మంచిదైతే కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా చక్కనైనటువంటి జీవితం గడపాలి అంటే ఈ ఒక్క సంవత్సరమే కాదండి, ఏ సంవత్సరమైనా అది చాలా చాలా ముఖ్యమైన విషయం. సూర్యోదయ పూర్వమే నిద్ర లేవటం అనేది ఈ సంవత్సరం అత్యంత అవసరమైనటువంటి విషయం రవి కావటం చేత. రవి రాజు. ఈ ఒక్కరోజే కాదండి, ఎప్పుడైనా సరే చూడండి, ఎవరైనా ముఖ్యమంత్రి వస్తున్నారంటే మనం వాళ్ళ రాక కోసం వెళ్ళి వేచి ఉండాలి, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మన కోసం వేచి ఉండకూడదు. అదేవిధంగా సూర్యుడి కన్నా ముందు మనం నిద్రలేచి సూర్యుడి కోసం మనం వేచి ఉండాలి, కానీ సూర్యుడు వచ్చిన తర్వాత మనం వేచి ఉండటం కాదు. కాబట్టి చక్కనైనటువంటి ఆరోగ్యం అవన్నీ పొందాలి అంటే సూర్యోదయ పూర్వమే నిద్రలేవాలి తప్పనిసరిగా. ఈ సంవత్సరం వర్షలగ్నాన్ని గనక పరిశీలించినట్లయితే శని, బుధ, శుక్రగ్రహాల యొక్క స్థితిని, గురుని యొక్క స్థితిని ఆధారంగా చేసుకుని ప్రజలలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఇవి చక్కగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అహంకారపూరితమైనటువంటి వాతావరణం, ఇందాక చెప్పాను ఈగో క్లాషెస్ వస్తాయని, అలాంటి అహంకారం చేత రాకూడని అనవసరమైనటువంటి తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ధర్మాచరణం చక్కగా ఆచరిస్తారు. యజ్ఞ యాగాది క్రతువులు చక్కగా జరుగుతాయి. అదే జగల్లగ్నాన్ని కనుక చూసినట్లయితే, జగలగ్నం అంటే రవి మేషరాశిలోకి ప్రవేశించే సమయాన్ని ఆధారంగా చేసుకొని లెక్క వేయటాన్ని జగల్లగ్నం అంటాం. ఈ జగల్లగ్నం మీన లగ్నంలో ఏర్పడింది. లగ్నంలో బుధుడు, రాహు కలిసి ఉన్నారు. లగ్నంలో ఈ బుధుడు, రాహు కలిసి ఉండటం అనేటువంటిది ఒక మంచి యోగం కాదు. ప్రజలు భౌతికమైన జీవనానికి కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ జీవితం ఉన్నది కేవలం ఎంజాయ్ చేయటానికి, ఆనందపడటానికి అని ఆనందం కోసం ఎక్కువ ఖర్చు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. ఆ తర్వాత సూర్యుడు జగల్లగ్నంలో 2వ భావంలో ఉండటం చేత ప్రభుత్వాలు కొంత ఈ సంక్షేమ పథకాలు, ఉచిత సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పునరాలోచనలో పడే అవకాశం ఉంది. పైగా ఆ ఉచిత పథకాలని కన్నా కూడా ప్రజలకి నాణ్యమైనటువంటి విద్య, వైద్యం అవి అందించాలనేటువంటి ఆలోచన చేసే అవకాశం కనబడుతోంది. ఇంకా ఈ సంవత్సరం నీల అనేటువంటి మేఘం
అధిపతి ఇది ఆ అధిపతికి నీల అనే మేఘం. నీలమేఘం నిరాలంబం అల్పవృష్టిరనర్గత అసోనంచ జీవానాం నీలమేఘస్య లక్షణం. ఈ నీలమేఘ అనేటువంటి పేరుంటం చేత దాని యొక్క లక్షణం ఏంటి అంటే అల్పవృష్టి. కొన్ని చోట్ల వానలు తక్కువ పడతాయి, కొన్ని చోట్ల అనావృష్టి ఎక్కువ పడతాయి, కావాల్సిన దానికన్నా ఎక్కువ పడతాయి. అలాంటి అవకాశం ఉంది. ఆడక అన్నా కూడా అదొక మరొక మేఘం. ఈ రెండు మేఘాలే వర్షాలకు అధిపతులు. ఈ ఆడక అనేటువంటి మేఘం అనుకూలంగా ఉండటం చేత ఆడక మేఘాన్ని గురించి ఏం చెప్తున్నారంటే 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆడకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే అని. దశభాగా సముద్రేషు పర్వతేషు చ సప్తచ ద్వౌ భాగౌ భువి పర్జన్యస్తే వర్షంతి చ త్రిధా. ఈ ఆడక మేఘాన్ని చూసినట్లయితే 10 భాగాలు సముద్రం మీద, పర్వతాల మీద 7 భాగాలు, 2 భాగాలు మాత్రమే భూమి మీద వర్షం పడే అవకాశం ఉంది. సముద్రంలో పడే వర్షాన్ని తీసేస్తే 7 భాగాల వర్షం పర్వతాల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా నదులకి వరదలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే భూమి మీద 2 భాగాలే పడుతుంది కాబట్టి పంటలకి అవసరమైనంత మేరకే నీరు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అది తగ్గే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత ఈ సంవత్సరం మనం మేఘాధిపతి, వర్ష ఇవన్నీ కూడా సూర్యుడే కావటం చేత మొత్తము మీద అంత ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం వర్షాలు చక్కగా పడి పంటలు చక్కగా పండి ఎటువంటి ఆహార కొరత లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత పశు నాయకుడు యముడు కావటం చేత, ఎందుకంటే రవి రాజుగా ఉంటే యముడు పశుపాలకుడు అవుతాడు. అదే గురుడు ఉంటే బుధుడు, శుక్రుడు ఉంటే బలరాముడు, గురుడు ఉంటే శ్రీకృష్ణుడు పశునాయకులు అవుతారు. పశునాయకుడు యముడు కావటం చేత పాల ఉత్పత్తులు, పాల ధరలు, పశువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పశువులు కొన్ని అనారోగ్య బాధిన పడి ఇబ్బంది పడే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. ఆ తర్వాత ఈ సంవత్సరం ఉన్నటువంటి కర్తెరు మూడములు కనుక చూసినట్లయితే వైశాఖ శుద్ధ సప్తమి అంటే మే 4వ తారీఖు నుంచి మే 28 వరకు వాస్తు కర్తరి ఉంది. అంటే ఈ సమయంలో కేవలం వాస్తు సంబంధమైన కర్మలు చేయకూడదు, పెళ్ళిళ్ళు అవి చేసుకోవచ్చు. వాస్తు సంబంధమైన కర్మలు అంటే గృహారంభం అంటే శంకుస్థాపన, గృహప్రవేశం, పైన స్లాబ్ వేయటం, దర్వాజాలు ఎత్తడం, ఇలాంటి పనులు చేయకూడదు. ఆ తర్వాత మూఢమిలో అయితే అసలు ఏ కార్యక్రమాలు చేయకూడదు. పెళ్ళిళ్ళు, ఉపనయనాలు ఇవి కూడా చేయకూడదు, ఏ శుభకార్యం చేయకూడదు. అలాంటిది మనకి ఈ సంవత్సరం గురుమూఢమి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రారు మొదలయ్యి ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు ఉంది. అంటే జ్యేష్ఠ మాసంలో మొదటి 10 రోజులు మాత్రమే ముహూర్తాలు ఉంటాయి. ఆ తర్వాత ఎటువంటి ముహూర్తాలు లేవు. ఒకవేళ ఈ పంచాంగం ప్రకారం రాలేదనో ఉందనో కొంతమంది అంతకుముందు గమనించడం జరిగింది, శుభకార్యాలు చేసుకున్నారు. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి గురుమూఢమిలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఆ తర్వాత శుక్రమూఢమి మనకి మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు ఉంది. అంటే ఈసారి మార్గశిర మాసంలోనూ మాఘమాసంలోనూ దాదాపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఎందుకంటే మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మొదలవుతుందంటే మార్గశిర మాసం మొదలైన తర్వాత 6వ రోజే మొదలవుతోంది. బాగా ఏమైనా చేయగలిగితే విధియతది ఎవరు చేయగలుగుతారు అంతే. కాబట్టి మార్గశిర మాసం దాదాపు పూర్తిగా పోయినట్టే. మొదట ఒక 2-3 రోజులు తప్పితే మాఘమాసం పూర్తిగా పోయినట్లే. ఈ 2 మాసాల్లోనూ ఎటువంటి శుభకార్యాలు ఏవి కూడా
చేయరాదు అని శాస్త్రవచనం. ఆ తర్వాత మనకి ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉన్నాయి. దాదాపు ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక సంపూర్ణమైనటువంటి ఒక చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ సంవత్సరం. భాద్రపద శుద్ధ పౌర్ణిమ, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకి ఈ గ్రహణం మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఆబ్దికాలు ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే, సంవత్సరీకాలు ఇలాంటివి ఉన్నట్లయితే ఉదయం 11 గంటల లోపు, 11:30 లోపు పూర్తి చేసుకోవచ్చు. ఇది కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రంలో ఏర్పడుతూ ఉండటం చేత ఈ రాశి, ఈ గ్రహణం కుంభ, వృశ్చిక, కర్కాటక, మీనరాశుల వారు తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి. ఆ తర్వాత పాల్గొన శుద్ధ పౌర్ణమి, సరిగ్గా మన మంగళగిరి స్వామివారి యొక్క రథోత్సవం రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది పుబ్బ నక్షత్రం సింహరాశిలో ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం మనకి కేవలం విడుపు మాత్రమే కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన గ్రహణం మనకి సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకి మన మంగళగిరి ప్రాంతానికి చంద్రోదయం అవుతుంది. ఆ రోజు 6 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాలు, అంటే సరిగ్గా ఒక 25 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణం మన ప్రాంతంలో కనబడుతుంది. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత ఏ కార్యక్రమాలైనా ఆచరించాలి. ఆ తర్వాత పుష్కరాలని గనక చూసినట్లయితే 14 మే 2025 బుధవారం వైశాఖ బహుళ విదయ గురువు రాత్రి 9 గంటల 21 నిమిషాలకి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉండటం చేత సరస్వతీ నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మకర సంక్రమణ పురుష లక్షణం చూస్తే జనవరి 14, 2026 బుధవారం నాడు రవి ఉత్తరాషాఢ 2వ పాదంలో రాత్రి 8 గంటల 12 నిమిషాలకి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉండటం చేత జనవరి 15న సంక్రాంతి పండగ ఉంటుంది. ఈ సంక్రాంతి పురుషుని కనుక చూసినట్లయితే త్రిశిరం ద్యూముఖం చైవ చతుర్వక్త్రం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబజంగం దీర్ఘనాసికం అష్టబాహుం ద్యుపాదంచ వికృతం కృష్ణవర్ణకం శతయోజన మానస్త్వం విస్తీర్ణం 12 అంగుళం ఏవం రూపం విశిష్టం సంక్రాంతౌ పురుషస్తదా అని. అంటే ఈ సంక్రాంతి పురుషుడట 3 శిరస్సులు 2 కాంతి శిరస్సులు, అంటే నిజంగా మనలాగా శిరస్సులు ఉంటాయని కాదు. దాని అర్థం ఏంటంటే ఎక్కువ వ్యాప్తి ఉండటం చేత పరిపాలనా ఫలాలు ప్రజలందరికీ చక్కగా సమానంగా అందే అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది. ఆ తర్వాత అయితే ముదురు రంగుని కలిగి ఉండటం చేత వికృతంగా ఉండటం చేత ప్రజలలో కొన్ని భయాలు ఉండే అవకాశం ఉంది. అనవసరమైన భయాలు, శ్రవణ శక్తి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత మంచి మకర పురుష లక్షణం చక్కగా ఉండటం చేత ప్రజలకి అంతా మంచి జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ సంవత్సరం 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు కనుక పరిశీలించినట్లయితే ఈ ఆదాయ వ్యయాలనేవి ఒక ధ్రువక సంఖ్యలు అంటాం. అంటే ఒక్కొక్క గ్రహానికి కొన్ని సంఖ్యలు ఉంటాయి. రవికైతే 10, కుజుడికైతే 6, ఇట్లా ఆ సంఖ్యలని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం యొక్క అధిపతిని ఆధారంగా చేసుకొని ఆ రాశి యొక్క అధిపతిని ఆధారంగా చేసుకొని లెక్క వేసేటువంటివి. కాబట్టి పంచాంగ శ్రవణంలో భాగంగా వీటిని చెప్పడం జరుగుతోంది. కొంత ఆ లెక్కలలో కొంత తేడా ఉండవచ్చు, వాళ్ళు అనుసరించేటువంటి సిద్ధాంతాన్ని బట్టి ఒక పంచాంగానికి ఒక పంచాంగానికి. ముందుగా మేషరాశిని కనుక చూసినట్లయితే
అశ్వని, భరణి, కృత్తిక మొట్టమొదటి పాదం మాత్రమే ఉంటుంది. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఆ తర్వాత వృషభ రాశిని కనుక చూసినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం మొత్తం ఉంటుంది. మృగశిర మొదటి 2 పాదాలే ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఆ తర్వాత మిథున రాశిని కనుక చూసినట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశికి చెందుతాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఆ తర్వాత కర్కాటక రాశిని కనుక చూసినట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఆ తర్వాత సింహరాశిని కనుక చూసినట్లయితే మఖ, పుబ్బ పూర్తిగా ఉంటాయి. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం మాత్రమే ఉంటుంది. ఆదాయం 11, వ్యయం 3, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. తులారాశి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఆ తర్వాత వృశ్చిక రాశి చూసినట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశిని కనుక చూసినట్లయితే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఈ రాశికి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం పూర్తిగా, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 5. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం ఈ రాశికి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. సర్వాదాయం 99 పాళ్ళు అయితే సర్వ వ్యయం 93 పాళ్ళు, సర్వ రాజ్యపూజ్యం 99 పాళ్ళు అయితే సర్వావమానం 99 పాళ్ళు. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి శుభ ఫలితాలు చక్కగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం ధ్యానం చేసేవారికి, ఆధ్యాత్మిక సాధకులకి ఒక మంచి అవకాశాన్ని కల్పించే సంవత్సరం. అదేవిధంగా కాయిలాపడినటువంటి పరిశ్రమలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని తిరిగి మళ్ళా పుంజుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించే సంవత్సరం. కాబట్టి ఆ అవకాశాలని అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా సకల సుఖ సంతోషాలు పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.